సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లక్ష్మీనగర్లో దారుణం చోటు చేసుకుంది. యువకుడు శ్రావణ సాయి దారుణ హత్యకు గురయ్యాడు. తమ కూతురుని ప్రేమించాడని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ సాయిని కొట్టి చంపారు యువతి తల్లిదండ్రులు. పెళ్లి విషయం మాట్లాడదామంటూ ఇంటికి పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కలకలం రేపుతోంది ఈ పరువు హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం చెప్తున్నారు బాధితుడి తల్లిదండ్రులు? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మురళి, దీనికి సంబంధించి అమీన్పూర్ లోని ఏదైతే ఈ లక్ష్మీనగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పరువు హత్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హత్యకు సంబంధించి చాలా కీలక విషయాలు అయితే ఎవరైతే శ్రావణ్ సాయి ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ అయితే కీలక విషయాలు చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయి ఇప్పటికే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, సో మా తల్లిదండ్రులు దగ్గరికి నువ్వు వచ్చి మాట్లాడి డిస్కస్ చేసి మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి నమ్మబలికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నారు. సో ఇంటికి రప్పించుకున్న తర్వాత బంధువులంతా కూడా అక్కడ ఉన్నారు. బంధువులు అందరూ కలిసి కూడా ఆయన పైన దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ముఖ్యంగా బ్యాట్ తో, అంటే క్రికెట్ బ్యాట్ తో కొట్టి చిత్రహింసలు పెట్టి ఇది చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన మొత్తం స్పృహ తప్పి పడిపోయాడు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు అబ్బాయి తరపు తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయాడు, డెడ్ బాడీని తీసుకెళ్ళండి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇదే విషయం వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ గతంలోనే వీళ్ళ ఫ్రెండ్ శ్రావణ్ సాయి ఇద్దరు కలిసి ఇంత ముందుకే వెళ్ళారు. అక్కడికి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ ముఖ్యంగా వీళ్ళను బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికే ఈ సాయిని కొట్టిన పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. గతంలోనే వీళ్ళ ఫ్యామిలీ బెదిరింపులు చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి కూడా మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసి కావాలనే ఇది చేశారు. ఇది ఇరు ఫ్యామిలీలకు కూడా తెలుసు. ఇది ఒక పరువు హత్య. అంటే మా అమ్మాయిని ఎలా ప్రేమిస్తావు, నీకు ఎంత అధికారం ఉంటే మా అమ్మాయిని ప్రేమిస్తావు అంటూ కూడా ఆయన పైన విరుచుకపడ్డ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఘటనలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. పరువు హత్యలు కావచ్చు, ముఖ్యంగా దాడులు, ఈ యువకుల దాడులు కావచ్చు, మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఈ మధ్య కాలంలో హత్యలతో మారుమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్. దీనికి సంబంధించి బాధితుడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా ఏమైనా వారికి గొడవలు అయ్యాయా? దీనికి సంబంధించి ఏమైనా ఇప్పటికిప్పుడు అటువంటి డెసిషన్ తీసుకున్నారు, చంపే వరకు వెళ్ళారు అని అంటే గతంలో ఏమైనా వాదోపవాదాలు కానీ లేకపోతే గొడవలకు దిగడం కానీ ఏమైనా జరిగిందా? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? దానికి సంబంధించి అదే వాళ్ళ తల్లిదండ్రులు అయితే హాస్పిటల్ కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మీడియాతో అయితే మాట్లాడలేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ మీడియాతో మాట్లాడి గతంలోనే గత సంవత్సర కాలంగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. గతంలో ఒకసారి ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది, మందలిచ్చిన పరిస్థితి ఉంది. సో నిన్న జరిగినటువంటి ఘటన కూడా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను అని అబద్ధం చెప్పి మరి పిలిపించుకొని ఈ ఘటనకు పాల్పడింది. మరి ఈ ఘటనకు సంబంధించి కూడా మరి అమ్మాయికి ఏమైనా, అంటే అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ అయి కావాలనే చేసిందా లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందుల వల్లనే చేసిందా అనేది పోలీసులు కూడా కోణంలో విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఎవరెవరు దాంట్లో దాడిలో పాల్గొన్నారు, వాళ్ళ తల్లిదండ్రులేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా క్లూకి సంబంధించి కూడా ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటన జరగడం అమీన్పూర్ లో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రేపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మీడియాతో పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లక్ష్మీనగర్లో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. యువకుడు శ్రావణ సాయి దారుణ హత్యకైతే గురయ్యాడు. తమ కూతురిని ప్రేమించాడని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ సాయిని యువతి తల్లిదండ్రులు కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. పెళ్లి విషయం మాట్లాడదామంటూ కూడా ఇంటికి పిలిచి ఘాతుకానికి వారైతే ఒడిగట్టారు. కలకలం రేపుతోంది పరువు హత్య. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేను జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ ఫ్రెండ్ మురళిని ఇక్కడ ఉన్నాను. నిన్న పొద్దున జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె శ్రీజ అనే ఆమె ఫోన్ చేసి శివాన్ని పిలవడం జరిగింది.
పిలవడం జరిగిన పక్షంలో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కొట్టి జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఈ ఈ క్రమంలో వాళ్ళు కొట్టిన క్రమంలో జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఇంతకు ముందు ఒకసారి మేమిద్దరం అదే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి వాళ్ళ మామ అనే అతను మా ఇద్దరికి కత్తులు చూపెట్టి భయపెట్టాడు. మేము ఆ రోజు నేనున్నానో ఇంకేమన్నానో ఏం మీద ఏమి వేయలేదు. వాళ్ళ మామయ్య అయితే వాళ్ళ అమ్మగారు ఆ రోజు కూడా జ్యోతి శ్రావణ్ సాయిని కొట్టారు. జ్యోతి శ్రావణ్ సాయిని కొట్టి చంపేయడం జరిగింది. ఇవాళ పొద్దున వాళ్ళ అమ్మగారు కాల్ చేసి శివ వాళ్ళ పెద్దనాన్నకి కాల్ చేసి ఇట్లా హాస్పిటల్లో ఉంది బాడీ వచ్చి తీసుకొని అన్నట్టుగా మాట్లాడారంట. ఎందుకు పిలిచారంటే పిలిచిన పక్షం ఏమంటే నేను ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి పిలిపించారంట. ప్రెగ్నెంట్ని ఇంట్లో మాట్లాడదాం రా మేము మాట్లాడతాం అని చెప్పి పిలిపించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిపించిన పక్షంలో వెళ్తే ఇట్లా అయింది. ఇంత ముందు కూడా చాలాసార్లు వాళ్ళు ఎంక్వైరీ చేశారు వీళ్ళ పెద్దనాన్ని, ఎంత ఆస్తుంది ఏంది అది ఇది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు.